చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. అబ్బాయి, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. ఆ శివయ్య పేరు పెట్టుకున్నందుకు ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా కాపాడాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిన్నమ్మగారికి ఒక మాట కూడా చెప్పకుండా వచ్చేసాను. అక్కడేమనుకుంటారో. నేను వెళ్ళొస్తాను. అయ్యో, వంట చేస్తాను, భోంచేసి వెళ్ళు. ఇప్పుడొద్దు, మరోసారి వస్తాను. వెళ్ళొస్తాను. శివ, ఆగు. ఆకలిగా లేదు, ఉండు, నీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను. చూసావా లక్ష్మి, మన మల్లికి శివ అంటే ఎంత అభిమానమో. మనకి తెలిసిందేగా, శివకి అన్నీ తనే అయ్యి దగ్గరుండి చూసుకోవాలని తన ఆరాటం. అవును, మళ్ళీ నాకు స్నేహితురాలు కూడా. ఓహో, నీకు నేను ఫ్రెండుని మాత్రమేనా? అంటే అంతకంటే ఎక్కువేలే. మనోళ్ళం అనుకున్నాం కదా. ఇదిగో, కార్లో వెళ్తూ తిను. సరే మళ్ళీ ఉంటాను బాబాయ్. మంచిది, వెళ్ళొస్తాను పిన్ని. మంచిది శివ. ఇప్పుడా రావడం? ఏమైందమ్మా? అంకుల్ రోజులాగానే నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చాడు కదా. నీకు తెలియదులే కానీ నువ్వు లోపలికి వెళ్ళు, స్కూల్ డ్రెస్ మార్చుకో. నానమ్మ, అందరూ అలా సీరియస్ గా ఉన్నారేంటి? ఇంట్లో ఎవరైనా పోట్లాడుకున్నారా? అదొక్కటే తక్కువైంది ఇప్పుడు. ఏం తక్కువైంది? నీకు చెప్పినా అర్థం కాదులే, లోపలికెళ్ళు. అలాగే తాతయ్య. బెల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడ్డావే? కారులో పెట్రోల్ మొత్తం ఖాళీ అయిందా? ఇంటికి తిరిగి వచ్చేసావు? సిటీలో ఏ సినిమాకి వెళ్ళావు? ఒక్కడివే వెళ్ళావా, లేక కారు ఖాళీగా ఉంది కదా అని ఇంకెవరినైనా వెంటేసుకుని వెళ్ళావా? చూసారా ముంగిలాగా ఎలా నిలబడ్డాడో? ఏమక్క, డ్రైవర్ని డ్రైవర్లా కాకుండా నెత్తి మీదకి ఎక్కించుకున్నావుగా, అడుగు. అయ్యో పాపం, తిట్టడానికి నీకు నోరు కూడా రావట్లేదు కదక్కా. అవునులే, తిట్టడం కాదు, నిలదీయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గొప్ప పేద అనే తేడా లేదు, ఉండకూడదు అనేంత గొప్ప అభ్యుదయ భావాలు కదా నీవి. వింటున్నావు కదా, నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? చిన్నమ్మగారు, నేను నువ్వే ఎందుకు ఇలా చేసావు? ఇవాళ నీ వల్ల అత్తయ్య గారికి డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయింది తెలుసా? క్షమించండి, నేను కావాలని ఎక్కడికి వెళ్ళలేదు. అవునా? నువ్వు తీసుకెళ్ళింది ఆటోమేటిక్ కారు కూడా కాదే, దానంతటదే స్టీరింగ్ తిప్పుకొని ఎటో వెళ్ళిపోవడానికి. అరే, తనని చెప్పనివ్వకుండా ఎందుకలా ఎగబడతారు?
కారణం ఏదైనా సరే నువ్వు చేసింది ఏమీ బాగలేదు శివ. నీ వల్లే ఇంట్లో పెద్ద గొడవైపోయింది. పాపం చిన్నమ్మ గారు, నువ్వు రాలేదని అప్పటి నుంచి ఎంత కంగారు పడ్డారో తెలుసా? గుడికెళ్ళి మీ వాళ్ళని పలకరించొస్తానన్నవాడివి ఇప్పటిదాకా ఏం చేశావు? ఊరికి వెళ్ళాను. ఊరికా? వెళ్లే ముందు ఆ సంగతి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. ప్రాణం పోయే స్థితిలో ఉంటే ఆ కంగారులో వెళ్ళిపోయాను. శివ, ఎవరి గురించి నువ్వు చెప్పేది? మా శాస్త్రి బాబాయ్ వాళ్ళ మావగారికి ప్రాణం మీదకొచ్చిందని ఫోన్ వచ్చింది. ఆ పల్లెటూరికి చుట్టుపక్కల ఎక్కడా హాస్పిటలే లేదు. అందుకే లక్ష్మీ పిన్ని కంగారు పడి ఏడుస్తుంటే కారులో వాళ్ళని ఆ ఊరికి తీసుకెళ్లాను. సమయానికి వైద్యం చేయించినందుకే ఆ పెద్ద ఆయన బ్రతికారు. అత్త సొమ్ముని అల్లుడు దానం చేశాడన్నట్టు అది ఎవరి కారం తీసుకెళ్ళావు బాబు? ఊరు లేదు, సీరియస్ లేదు, అన్నీ కట్టుకదలే. నేను చెప్పేది నిజం. కావాలంటే మా శాస్త్రి బాబాయ్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళాక కూడా ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు? ఆ విషయమే నేను అడుగుతున్నాను. ఒక్కసారి కాదు, చాలాసార్లు ప్రయత్నించాను. మీ ఫోన్ మాత్రం కలవలేదు. అందుకే మళ్ళీ ఊరు నుంచి రాగానే స్కూల్కి వెళ్ళి నాని బాబుని తీసుకొచ్చాను. ఉద్ధరించావులే. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు నీకే ఠికానా లేదు. నువ్వు ఊర్లో వాళ్ళకి ఉపకారం చేస్తావా? ఏం బావా, నువ్వేమీ అనవే? ఇప్పుడు నా పరిస్థితి వినడం తప్ప అనడంలాగా లేనే లేదు కదా. అబ్బబ్బా, ఎవరి ప్రాణాలో నిలబెట్టడానికి వెళ్ళాడన్నాడు కదా, దీన్నిక్కడితో వదిలేయండి. అమ్మా మాధవి, నువ్వు లోపలికి వెళ్ళి నా మనవడికి ఏం కావాలో చూడు. ఈ ఇంట్లో అందరూ అదొక టైపు. ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు. చూడు, ఇక మీద నువ్వు పనికి సెలవు పెట్టాలన్నా, కారుని బయటికి తీయాలన్నా ఇదిగో ఈ ఇంటి ఓనర్లు పెద్దవాళ్ళైనా వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందా? ఏంటి? ఇంకోసారి ఇలా జరిగితే మర్యాద కూడా ఉండదు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. గుర్తుంచుకో.